వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. అస్సాంలో ఘోరం జరిగింది. హిందూ విద్యార్థికి బలవంతంగా గొడ్డు మాంసం తినిపించే ప్రయత్నం చేశారు. దీనికి సంబంధించి తల్లితో పాటు 4 విద్యార్థుల్ని కూడా అరెస్ట్ చేశారు. ఇది ఎక్కడ జరిగింది అంటే అస్సాంలోని గోల్పారా జిల్లాకు చెందిన ఒక పాఠశాలలో మతపరమైన ఘర్షణలకు దారితీసేలా జరిగిన ఒక షాకింగ్ ఉదంతం ఇప్పుడు తీవ్ర సంచలనం సృష్టించింది. నిందితురాలి పేరు సాహిదా బేగం. ఆమె కుమారుడు సుమీతాలాం అక్కడ హబ్రాఘాట్ హెచ్ఎస్ స్కూల్లో 9వ తరగతి చదువుతున్నాడు. ఆ తల్లి ఇంట్లో గొడ్డు మాంసం వండి తన కొడుకు టిఫిన్ బాక్స్లో పెట్టి పంపింది. అంతేకాకుండా ఆ వండిన మాంసాన్ని క్లాస్లో ఉండే హిందూ విద్యార్థులకు తినిపించాలని విద్వేషాలను నూరిపోరుస్తున్న ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. అది నిజం. చిన్న చిన్న పిల్లలు, వాళ్ళకు దేశాన్ని ప్రేమించడం నేర్పండి, ఈ దేశానికి అండగా ఉండడం నేర్పండి, మనిషిని మనిషిలాగా ప్రేమించడం నేర్పండి, ఒక మనిషి కష్టాల్లో ఉంటే ఆదుకోవడం నేర్పండి, తాము ఏదైనా రంగంలో గొప్పగా సాధించాలని నేర్పండి. అంతేగాని పరాయి మతాల మీద ద్వేషాలు, దేశం మీద ద్వేషం, వందే మాత్రం అనొద్దనడం, ఇలాంటివి నీరుపోస్తూ ఎందుకు వాళ్ళ జీవితాలని సర్వనాశనం చేస్తున్నారు? నాకైతే అర్థం కాలే. మీకు ఎవరికైనా అర్థమైతే కామెంట్ చేయండి. జై హింద్, జై భారత్. మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి 3 ఛానల్స్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆర్థికంగా ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్కి మీ సహాయం చాలా చాలా అవసరం. సహాయం చేస్తారు అని ఆశిస్తున్నాను. సహాయం చేయాలి అని అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయొచ్చు. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328 500 576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.